పటాన్చెరు కాంగ్రెస్ లో జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు గాంధీ భవన్ కు చేరింది. పదవులు, కేసులు, పార్టీ పరిస్థితిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు పటాన్చెరు ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్. దీంతో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అనే విషయం ఆసక్తి రేపుతుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ లో కొన్నాళ్లుగా కోల్డ్ వార్ జరుగుతోంది. పార్టీ సమావేశాలకు కూడా ఎవరూ హాజరు కావడం లేదు. చినికి గాలివానలా మారిన వివాదం ఇప్పుడు గాంధీ భవన్ కు చేరింది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో కేసులైనా కాంగ్రెస్ జెండా పట్టుకుని నిలిచిన వ్యక్తులం మేము అని కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాత్రికి రాత్రి తన మనుషులకు పోస్టింగ్లు ఇప్పించుకున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారికే తిరిగి పోస్టింగ్లు ఇప్పించుకున్నారని టీపీసీసీ చీఫ్ భట్టికి కంప్లైంట్ చేశారు. ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలు మొత్తం కూడా అంచివేస్తా ఉన్నాడు. ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారులను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి వాళ్ళందరి మీద లాఠీచార్జీలు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకే కొందరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాటా శ్రీనివాస్ గౌడ్. కొన్నాళ్లుగా ముదురుతున్న గొడవ ఇప్పుడు గాంధీ భవన్ కు చేరడంతో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే ఆసక్తి ఏర్పడింది.